హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్ నియోపోలిస్ లొకేషన్కి నియర్ బైగా ఉన్న శంకర్పల్లి లొకేషన్లో మనకు 12 ఎకర్స్లో డెవలప్ చేసిన ఒక ఫుల్లీ డెవలప్డ్ రిసార్ట్ మెంబర్షిప్తో మన కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తున్న ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్లో మనకు 49 lakhs బడ్జెట్లోనే ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఆ వెంచర్కి సంబంధించిన మనకు గేటెడ్ రిసార్ట్ అండి. అండ్ ప్రజెంట్ మనకు అమ్యూనిటీస్ డెవలప్మెంట్ అనేది ఆల్మోస్ట్ మనకు 98% వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. టోటల్ 12 ఎకర్స్ ల్యాండ్లో 10 ఎకర్స్ అనేది మనకు ప్లాటింగ్ డెవలప్మెంట్ చేశారండి. మిగిలిన 2 ఎకర్స్లో కంప్లీట్గా మనకి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నాగా రిసార్ట్ డెవలప్మెంట్ అండ్ అమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ చేశారు విత్ గెస్ట్ రూమ్స్, పూల్ ఏరియా, మన క్లబ్ హౌస్ అమ్యూనిటీస్. అండ్ ఆల్రెడీ మనకి ఇందులో ప్రాపర్టీ పర్చేస్ చేసుకున్న వాళ్ళు క్లబ్ హౌస్ అనేది యూజ్ చేస్తున్నారండి. అమ్యూనిటీస్ అనేది ప్రజెంట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎవరైతే శంకర్పల్లి లొకేషన్కి నియర్ బైగా 49 lakhs బడ్జెట్లో మనకు ఆల్రెడీ డెవలప్ అయిన ఫామ్ హౌస్కి సంబంధించిన ప్రాజెక్ట్లో మనకు ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవాలన్న ప్లాన్ ఉన్న వాళ్ళకి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. అండ్ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్, గచ్చిబౌలి అండ్ మనకి గండిపేట్ అండ్ మోకిలా ఈ లొకేషన్స్కి నియర్ బైగా ఉన్న లొకేషన్ అండి. అండ్ మన కోకాపేట్ లొకేషన్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ 30 kilometers మనకు డిస్టెన్స్ అండి. ట్రావెలింగ్ టైము మీకు ఒక 25 నుంచి 30 minutesలో ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఈ ప్రాపర్టీ సైట్కి డిస్టెన్స్ వచ్చేసి 32 kilometers అండి. ఒక 40 minutesలో ట్రావెల్ చేయొచ్చు. ఇక్ఫా యూనివర్సిటీ మోకిలా ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈ ప్రాపర్టీకి జస్ట్ 15 kilometers డిస్టెన్స్ అండి. అండ్ మనకు నియోపోలిస్ ఏదైతే ఐటీ కారిడార్ డెవలప్ అవుతుందో ఆ లొకేషన్ నుంచి ఈ ప్రాపర్టీకి డిస్టెన్స్ వచ్చేసి ఒక 23 నుంచి 25 kilometers డిస్టెన్స్ అండి. ఎవరైతే ఐటీ కారిడార్కి నియర్ బైగా వీకెండ్ టైంలో మనకు రిసార్ట్ యాక్సెస్ తోటి ప్లాటింగ్ ఇన్వెస్ట్ చేసి లేదా పర్సనల్గా మనకి ఏదైతే ఫామ్ హౌస్ మెయింటైన్ చేస్తూ ప్లస్ గేటెడ్లో సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే విధంగా ఉన్న వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఇందులో చూడండి అమ్యూనిటీస్ వైజ్గా మనకు గెస్ట్ కాటేజెస్ రూమ్ అనేది ఈ విధంగా డెవలప్ చేశారు. ఆల్రెడీ మనకు ఇందులో గెస్ట్ సంబంధించి మనకు ప్లాటింగ్ డెవలప్మెంట్ ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో ప్లాట్ ఓనర్స్ అండ్ గెస్ట్ హౌస్ ఓనర్స్ ఎవరైతే మనకు ఇందులో ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో వాళ్ళంతా మనకి క్లబ్ హౌస్ యాక్సెస్ అనేది ఆల్రెడీ యూజ్ చేసుకుంటున్నారండి. ఈ ఆపర్చునిటీ మీకు కూడా కావాలి, ఇలాంటి ఫెసిలిటీ నియర్ బై ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి, మోకిలా, శంకర్పల్లి లొకేషన్కి నియర్ బైగా అయితే మీకు డైరెక్ట్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇందులో ప్లాటింగ్ సైజెస్ వచ్చేసి తక్కువ బడ్జెట్ ఉన్న వాళ్ళకేమో 363 square yards నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇంకొకటి 726 square yards అండ్ 1033 square yards ప్లాట్ ఏరియా అండి. అందులో మనకి ట్రీ ప్లాంటేషన్ ప్లాటింగ్ ఒకవేళ ఎంటీగా ఉంచుకుంటే మ్యాంగో ప్లాంటేషన్ 23 ప్లాంటేషన్ చేస్తున్నారండి. 3 varieties వస్తాయి. అండ్ గువావా ట్రీస్, లెమన్ ట్రీస్, పొమోగ్రానైట్ ట్రీస్ అనేటివి వీళ్ళు ఇందులో ప్లాంటేషన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ హైలైట్స్ వైజ్గా మీకు ఇప్పుడు లిస్ట్ అనేది క్లియర్గా మనకు ఇందులో అమ్యూనిటీస్ ఏవైతే ప్రొవైడ్ చేస్తున్నారో అది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ప్రాజెక్ట్ ఎంట్రన్స్ దగ్గర మనకు ఎంట్రన్స్ ఆర్చ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. రిసార్ట్కి సపరేట్ ఎంట్రీ ఉంది. డైరెక్ట్గా మనకు ప్లాటింగ్కి వెళ్ళడానికి డైరెక్ట్ యాక్సెస్ ఉంది. పూల్ డెక్ ఉందండి. గెస్ట్ హౌస్, పార్కింగ్ ఏరియా ఫెసిలిటీ ఉంది. రిసెప్షన్, స్పా ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. గజీబో ఉంది. డక్ట్ హౌస్ అనేది ఉందండి. కామన్ అండ్ ఇండివిజువల్ స్విమ్మింగ్ పూల్స్ అనేటివి ఇందులో అవైలబుల్ ఉన్నాయి. ఓపెన్ ఫంక్షన్ హాల్ అండ్ మనకి రిసార్ట్ విత్ బ్యాంకెట్ హాల్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ అండ్ క్లోజ్ రెస్టారెంట్స్, ఇందులో జిమ్ ఫెసిలిటీ, ఇండోర్ గేమ్స్ విత్ నెట్ క్రికెట్ అనేది మనకు రిసార్ట్లో ప్రొవైడ్ చేశారండి. మనకి ఈవెంట్స్ ఏవైతే రన్ చేసుకోవాలో మీకు బ్యాంకెట్ హాల్ అనేది ఇందులో ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సైట్ లొకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూడండి ఈ విధంగా మన కాటేజెస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేశారు. ఇదంతా పూల్ ఏరియా అండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ప్లాటింగ్ డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మీకు వీడియోలో కవర్ చేస్తాను. చూడండి ఇదంతా ప్లాటింగ్ డెవలప్మెంట్. వెరీ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. మనకు మ్యాక్సిమం అన్నీ సోల్డ్ అవుట్. ఒక 3-4 ప్లాట్స్ మాత్రమే ఈ వెంచర్లో అవైలబుల్ ఉన్నాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఇంటర్నల్ రోడ్స్ సంబంధించి డెవలప్మెంట్ వర్క్ కూడా
మీకు క్లియర్గా టోటల్ వెంచర్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను. డ్రిప్ ఇరిగేషన్ తోటి మనకు వాటర్ సప్లై చేస్తున్నారండి. ప్రజెంట్ అయితే ఈ వెంచర్ మెయింటెనెన్స్ అంతా కంపెనీ వాళ్ళే చూసుకుంటున్నారు. అండ్ క్లబ్ హౌస్ మెంబర్షిప్ అనేది కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. వాళ్ళు వీకెండ్ టైంలో టైం స్పెండ్ చేయడానికి కాటేజెస్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. ఇది టోటల్ 2 acres రిసార్ట్ అండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us.